హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమి జ్యోతి ఛానల్‌కి స్వాగతం. 'టచ్ మీ నాట్' 32వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. అన్షు దేవ్ వైపుకి అప్పుడప్పుడు చూస్తూ ఉంది. ఆమె ఎప్పుడు చూసినా కూడా దేవ్ తనని చూడడం లేదు. ఇన్నాళ్ళ తర్వాత కనిపిస్తే కూడా కనీసం చూడడం లేదు. పెళ్లి కూతురిని, పెళ్లి కొడుకుని మళ్ళీ మిస్ అవుతానేమో అన్నట్లుగా వాళ్ళ వైపు మింగుతున్నట్లుగా చూస్తున్నాడు అనుకుని తిట్టుకుంది అన్షు. తన వైపు చూసుకుంది. చుడిదార్‌లో వచ్చింది. ముందే చెప్పుంటే చక్కగా చీర కట్టుకొని నేను కూడా రెడీ అయ్యేదాన్ని. అప్పుడు నా వైపు కాకుండా వేరే వైపు ఎలా చూసేవాడో చూసేదాన్ని కదా! మీనా నాకు ఆ అవకాశం లేకుండా చేసింది అని తిట్టుకుంది అన్షు. మీనా ఫోటోలు దిగుతూనే అప్పుడప్పుడు అన్షుని గమనిస్తూనే ఉంది. తన బాధను చూస్తూనే ఉంది. పెళ్లి మండపంలోకి పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని తీసుకువెళ్లారు. పెళ్లి జరుగుతూ ఉంది. అన్షు చూపంతా దేవ్ పైనే ఉంది. కానీ దేవ్ ఒక్కసారి కూడా అన్షుని చూడడం లేదు. పెళ్లి జరిగిపోయింది. మండపం నుండి ఒక్కొక్కరిగా అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. దాదాపుగా బయటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని కూడా మహేష్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడానికి సర్వం సిద్ధం చేశారు. ఉన్న కొద్దిమంది దగ్గరి బంధువులు, మహేష్ ఇంకా మీనా అందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. స్నేహితులు కూడా వెళ్ళిపోయారు. ఇక మిగిలింది దేవ్, అభి ఇంకా అంశు. అభి వైపుకు చూస్తూ ఇక నేను వెళ్తారా అన్నాడు దేవ్. అంశు మొహం విచారంగా మారిపోయింది. దేవ్ అంశు వైపుకే చూస్తూ ఉన్నాడు. దేవ్ చూపుని గమనించిన అభి తను కూడా అంశు వైపు చూసి ఏంటే అలా అయిపోయావు, అలసిపోయావా పెళ్ళిలో అని అడిగాడు. అవును అన్నయ్య చెప్పింది అంశు. సరేలే, ఇంటికి వెళ్ళాక రెస్ట్ తీసుకుంటే అంతా సర్దుకుంటుంది. అయినా నిన్ను ఇక్కడి దాకా తీసుకువచ్చినా ఏం లాభం లేకుండా పోయింది. అసలు నీ బాధ ఏంటో నాకు అర్థం కావడం లేదు అన్నాడు అభి. అంశు ఏమీ మాట్లాడలేదు. ఇక నేను వెళ్తారా మళ్ళీ అన్నాడు దేవ్. దేవ్ చేయి పట్టుకుని ఎక్కడికి రా వెళ్ళేది? మనం చదువుకునే రోజుల్లో మా ఊరి గురించి చెప్తే ఒక్కసారైనా మీ ఊరు చూడాలి అని అనేవాడివి గుర్తుందా? ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చావు. మా ఊరు ఇంకా కొంచెం దూరంలోనే ఉంటుంది. ఒక 2 రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళరా అడిగాడు అభి. వెంటనే అంశు మొహం వెలిగిపోయింది. ఒప్పుకో అన్నట్లుగా దేవ్ వైపుకు చూసింది. తల అడ్డంగా ఊపుతూ లేదురా వెళ్ళాలి. ఆఫీస్కి ఇప్పటికే సెలవులు ఎక్కువ అయిపోయాయి కదా అన్నాడు దేవ్. ఎప్పుడూ ఉండేదే కదరా, మళ్ళీ ఇంకొకసారి రమ్మంటే నువ్వు వస్తావా చెప్పు? ఎలాగైనా నువ్వు రావాల్సిందే బలవంతం చేశాడు అభి. అభి అలా బలవంతం చేయడంతో ఒప్పుకోక తప్పలేదు దేవ్కి. అలా ముగ్గురూ కలిసి వారి ఊరికి బయలుదేరారు. అభి కొంతకాలం వెనక్కి వెళ్ళాడు. ఆ రోజు అర్ధరాత్రి ఎగ్జిబిషన్ నుంచి రూమ్కి వెళ్ళడానికి దిక్కుతోచక సికింద్రాబాద్ బస్టాండ్లో చిక్కుకున్నప్పుడు తన అన్నకి ఫోన్ చేయాలనుకుంది అంశు. ఆ సమయంలో ఫోన్ డయల్ నొక్కింది. కానీ అవతల వైపు నుండి అభి ఫోన్ ఎత్తిన విషయం గమనించలేదు. అదే సమయంలో దేవ్ మాటలని విన్నాడు అభి. ఆ రోజే దేవ్ని గుర్తుపట్టాడు. దేవ్ ఉన్నాడు అన్న ధైర్యంతోనే మళ్ళీ ఫోన్ చేయలేదు అభి. చెల్లెలు ఇంటికి వచ్చిన దగ్గర నుండి ముభావంగా ఉండడం, అడిగితే ఒక కారణం చెప్పడంతో అది మహేష్ అయ్యుంటాడు అన్న అనుమానం వచ్చింది. ఎందుకంటే దేవ్ కూడా మహేష్ గురించి ఇదే విషయాన్ని అభితో చెప్పాడు. వెంటనే మహేష్కి ఫోన్ చేసి విషయం కనుక్కున్నాడు అభి. దేవ్ని ఒక అమ్మాయి ప్రేమిస్తుందని, ఆ అమ్మాయి పేరు అంశు అని చెప్పాడు మహేష్. అప్పుడే అర్థమైపోయింది తన చెల్లెలికి బాధకి కారణం ఏంటో అభికి. ఎలాగో మీనా తన చెల్లి స్నేహితురాలే కాబట్టి పెళ్ళికి పిలుస్తారేమో అని ఎదురుచూశాడు. కానీ పిలవకపోవడంతో అంశుని కావాలనే పెళ్ళికి తీసుకువెళ్ళాడు. అక్కడ దేవ్ని చూసిన చెల్లెలి మొహంలోని సంతోషాన్ని గమనించాడు. వారిద్దరూ మాట్లాడుకుంటే కాస్త దూరంలో ఉండి విన్నాడు. కావాలని వారిద్దరికీ ఏకాంతం కల్పించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా దేవ్ని కావాలనే వాళ్ళ ఇంటికి తీసుకువస్తున్నాడు. ఎందుకంటే దేవ్ ఎంత మంచివాడో తనకు తెలుసు కాబట్టి. తన చెల్లెలు ప్రేమించింది ఒక అద్భుతమైన వ్యక్తిని. అలాంటప్పుడు తన చెల్లెలు ప్రేమ గెలవాలి అని అనుకున్నాడు.
వారిద్దరిని ఎలాగైనా కలపాలి అని నిర్ణయం తీసుకున్నాడు అభి. దానికి తగ్గట్టుగా పావులు కలపడం మొదలుపెట్టాడు. ముగ్గురు వారి ఊరికి వెళ్తున్న బస్సు ఎక్కారు. వెనక వైపు ఇద్దరు కూర్చునే సీట్ మాత్రమే ఖాళీ ఉంది. దేవ్ వెళ్ళి ముందుగా కూర్చొని అంశుని ఇంకా అభిని వెనక్కి పిలిచాడు. అంశు వెళ్ళలేదు, ముందు అలాగే నిలబడిపోయింది. వాళ్ళిద్దరూ కూర్చుంటారు అనే అభిప్రాయంతో అభి వెళ్ళి దేవ్ పక్కనే కూర్చున్నాడు. రేయ్, అంశుని పిలవచ్చు కదా, తను ఎలా నిలబడుతుంది అన్నాడు దేవ్. అంతేరా, అంతే. నేను నీ స్నేహితుని, నన్ను మర్చిపోయి తను నిలబడితే తన కాళ్ళు లాగుతున్నాయని తన గురించి ఆలోచించడం మొదలుపెట్టావా? సరే, తలనే కూర్చోమంట అంటూ అంశుని పిలిచాడు అభి. రేయ్, నేను అంటుంది అలా కాదురా, మీరిద్దరూ అని అంటూ ఉండగానే అభి లేచి అక్కడికి వచ్చిన అంశు చేయి పట్టుకొని దేవ్ పక్కన కూర్చోబెట్టాడు. అక్కడి నుండి లేవబోయాడు దేవ్. నేనేమీ ముసలివాడిని కాదురా, నాకు సీట్ ఇచ్చి నువ్వు నిలబడడానికి. పర్వాలేదు, కూర్చో అన్నాడు అభి. ఇక ఏమీ మాట్లాడకుండా కూర్చుని బయటికి చూస్తూ ఉన్నాడు దేవ్. నా చెల్లి మాత్రమే కాదు, నేను కూడా నీకు సైట్ కొట్టుకోవాల్సి వస్తుంది ఏంటో అనుకున్నాడు అభి దేవ్నే చూస్తూ. కాసేపటి తర్వాత వారి వెనక 2 సీట్ల అవతల సీట్ ఖాళీ అవడంతో అక్కడికి వెళ్ళిపోయాడు అభి. దేవ్, అంశు మాత్రమే కూర్చొని ఉన్నారు అక్కడ. ఎందుకు మొహం అలా పెట్టావు ఇందాక అడిగాడు దేవ్ అంశుని. నేను అలా పెట్టబట్టే కదా నువ్వు మా ఇంటికి రావడానికి ఒప్పుకున్నావు అంది అంశు. అంత లేదమ్మా, మీ అన్న మరీ బలవంతం పెట్టేసరికి కాదనలేక వచ్చాను. దాన్ని నువ్వు వేరే విధంగా ఊహించుకోవద్దు ప్లీజ్ అన్నాడు దేవ్. సరేలే, ఏదో ఒక విధంగా వస్తూ ఉన్నావు కదా. వస్తున్నాను, కానీ 2 రోజుల్లో తిరిగి వెళ్ళిపోతాను. నువ్వు నా గురించి ఆలోచించడం మానేస్తే మంచిది అన్నాడు. నేను నువ్వు గురించి ఆలోచిస్తున్నాను అని నీకు తెలుస్తుంది కదా, అలాంటప్పుడు నన్ను బాధ పెట్టడం ఎందుకు, ఒప్పేసుకోవచ్చుగా అంది అంశు. ఏంటి ఒప్పుకునేది అన్నాడు దేవ్. ఏంటో నీకు తెలుసు అంది అంశు. నాకేమీ తెలియదు అన్నాడు దేవ్. తెలిసేలా చేస్తాను అంది అంశు. అది ఎప్పటికీ నీ వల్ల కాదు అన్నాడు దేవ్. ఎందుకు కాదు, నాకేం తక్కువ? అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? పోనీ చెప్పు, నీ జీవితంలో వేరే అమ్మాయి ఉందా అడిగింది అంశు. ఎవరూ లేరు, ఎవరు అవసరం లేదు కూడా అన్నాడు దేవ్. మూర్ఖంగా పెళ్ళి అంటే ఇష్టం లేదు అంటూ మాట్లాడకు. ఎందుకు ఇష్టం లేదో చెప్పు. నువ్వు చెప్పే కారణం సరైనదే అనిపిస్తే నేను మళ్ళీ నీ జోలికి రాను అంది అంశు. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. 33వ భాగంలోకి వెళ్దామా? కారణం అంటూ ఏమీ లేదు అంశు, నేను పెళ్లి చేసుకోవద్దు అని నిర్ణయం తీసుకున్నాను అంతే అన్నాడు దేవ్. పోనీ నేనంటే ఇష్టమని చెప్పు చాలు, పెళ్లి చేసుకోకపోయినా సరే ఇలాగే ఉండిపోదాం ప్రేమికులుగా అంది అంశు. మనం ఉంటుంది భారతదేశంలో, ఇక్కడ ఇలాంటివన్నీ ఎవరూ ఒప్పుకోరు, అర్థమవుతుందా? పెళ్లి చేసుకోకుండా ఉంటుందట. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసే, నీ బంగారు భవిష్యత్తుని నా కోసం ఆలోచించి పాడు చేసుకోవద్దు అన్నాడు. అలా మాటల్లో ఉండగానే వారి ఊరు వచ్చేసింది. ఇంటికి వెళ్ళారు. దేవ్ని తల్లిదండ్రులకు పరిచయం చేశాడు అభి. అప్పటికే ఆలస్యం అవడంతో భోజనం చేసి నిద్రకి ఉపక్రమించారు. ఉదయాన్నే లేచి పక్కనే చూసుకున్న దేవ్కి అభి కనిపించలేదు. కానీ అతను లేచి అటు ఇటు చూస్తున్న క్షణాల్లోనే తన ముందు కాఫీ కప్పుతో ప్రత్యక్షమైంది అంశు. అంశు చేతిలో నుండి కాఫీ తీసుకుంటూ అభి ఏడి అని అడిగాడు. నీ కోసం ఉదయాన్నే లేచి ఇంతలా రెడీ అయితే కనీసం కొన్ని క్షణాలు కూడా నన్ను చూడకుండా అన్నయ్య గురించి అడుగుతున్నాడు అని మనసులో తిట్టుకుంటూ అన్నయ్య పొలానికి వెళ్ళిపోయాడు. ఇంతసేపు ఉంటాడా ఏంటి అంది అంశు. నన్ను లేపొచ్చు కదా అన్నాడు దేవ్. మరి నీకు లేటుగా లేచే అలవాటు ఉంటుంది కదా, ఎందుకు డిస్టర్బ్ చేయడం అనుకున్నాడేమో అంది అంశు. అందుకోసమేనా ఇక్కడికి వచ్చింది? నేను చూడాలి కదా వాడు ఏమేమి చేస్తాడో అంటూ కాఫీ సిప్ చేస్తూ అన్నాడు దేవ్.
నేను తీసుకువెళ్ళనా అన్నయ్య దగ్గరికి అడిగింది అంశు. కాఫీ తాగడం ముగించి కప్ అక్కడ పెట్టి పద అన్నాడు దేవ్. అలా దేవ్తో పాటుగా తమ పొలానికి బయలుదేరింది. అంశు దారి చూపిస్తూ ముందు నడుస్తూ ఉంటే వెనకాల నడుస్తూ ఉన్నాడు దేవ్. ఎప్పుడు అంశుని చుడిదార్లో చూడడమే కానీ ఇక్కడ లంగా ఓణిలో చూడముచ్చటగా ఉంది. పచ్చని ప్రకృతి ఒడిలో పడుచుపిల్ల హొయలొలికిస్తూ నడుస్తున్నట్లుగా అనిపించింది. అంశుని చూస్తూ ఉన్నాడు దేవ్. వెనక్కి తిరిగి దేవ్ వైపుకి చూస్తూ ఒక క్షణం తడబడింది. చాలా బాగుంది అన్నాడు దేవ్. ఏంటి ఈ పొలాలు ఈ ప్రకృతినా అడిగింది అంశు. కాదు, నువ్వు ఈ బట్టల్లో చాలా అందంగా ఉన్నావు అన్నాడు నోరు వెళ్ళబెట్టి విచిత్రంగా చూస్తూ. బాబోయ్, నువ్వేనా ఈ మాట చెప్పింది? ఇలా చెప్తే ఎక్కడ నిన్ను అయస్కాంతంలా అతుకుపోతానో అని మనసులో అనిపించినా చెప్పకుండా ఉంటావేమో అనుకున్నా. పర్వాలేదు, బాగానే చెప్పావు, కనికరించావు అంది అంశు. ప్రకృతిని మెచ్చుకోవడానికి మొహమాటం ఎందుకు? ఈ గాలి, ఈ పైరు ఇవన్నీ అందంగా ఉన్నాయి అని ఎలా అనుకుంటానో నువ్వు కూడా అలాగే అనిపించావు నాకు, అంతే అంటూ అంశును దాటుకుంటూ ముందుకు కదిలాడు. అనుకున్నా అంటూ అతని వెనకే నడిచింది అంశు కూడా. అలా కాస్త దూరం నడిచిన తర్వాత ఒక దగ్గర ఆగిపోయి, అదిగో అదే మా పొలం, మా అన్నయ్య పనిచేస్తున్నాడు చూడు అంటూ చూపించింది. అభి అక్కడ పొలంలో కూలీ వాళ్ళతో ఏవో పనులు చేపిస్తూ ఉన్నాడు. దూరంగా వస్తున్న దేవుని చూస్తూనే తన దగ్గరికి వచ్చి, ఎందుకురా నువ్వు ఇక్కడికి వచ్చావు? నీకు అలవాటు లేదు కదా అన్నాడు. ఇది చూపించడానికే కదరా తీసుకువచ్చావు, మరి నన్ను వదిలేసి వచ్చావే అన్నాడు దేవ్. మధ్యాహ్నం చూపించొచ్చు అనుకున్నాను. సరే పద అంటూ దేవుని తీసుకువెళ్ళి వాళ్ళ పొలం అంతా చూపిస్తూ తోటలు అన్నీ చూపించసాగాడు. వాళ్ళతో పాటు నడుస్తూ ఉంది అంశు కూడా. అంశు వైపుకు చూస్తూ, నువ్వు వెళ్ళి మాకు భోజనం తీసుకురాపో అని చెప్పాడు అభి. సరే అన్నయ్య అంటూ అంశు వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా ఏంటా విషయాలు అని అడిగాడు దేవ్ అభిని. ఇంకేముందిరా, జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇప్పుడు నా ముందున్న ఒక కర్తవ్యం అంటే అంశుకి పెళ్లి చేయడమే అన్నాడు అభి. అదేంట్రా, చదివించవా ఇంకా అడిగాడు దేవ్. చదివించాలని ఉంది కానీ దానికి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది? డిగ్రీ వరకు చదివి ఇక చాలు, నేను చదవను, నా వల్ల కాదు అంటుంది. ఆడపిల్లను ఇంట్లో ఎలా ఉంచుతాన్రా, పెళ్లి చేసేయాలి కదా అన్నాడు అభి. మరి సంబంధాలు ఏమైనా చూస్తున్నావా అడిగాడు దేవ్. ఏమోరా, ఈ మధ్య దాని ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. ఎవరినైనా ప్రేమించిందేమో అని అనుమానంగా ఉంది. ఒకసారి దాన్ని అడిగి చూడాలి అన్నాడు అభి. అలాంటివి ఏవి పెట్టుకోకండి. ఈ కాలంలో ప్రేమలు ఎలా ఉన్నాయి, అన్నీ టైంపాస్ కోసం మాత్రమే. తనని అడగడం అనవసరం. ముందు ఒక మంచి అబ్బాయిని చూసి చూపించు, తను ఒప్పుకుంటుంది అన్నాడు దేవ్. నువ్వు ఇలా చెప్తావని నేను అస్సలు ఊహించలేదు తెలుసా. కాలేజీలో లవర్స్ అంటే ఎంత ఎంకరేజ్ చేసేవాడివి అన్నాడు అభి. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు నా ఆలోచన మారిపోయింది చెప్పాడు దేవ్. సరేలే, ఇంతకు నీ విషయం ఏంటి? పెళ్లి చేసుకుంటావా ఈ సంవత్సరమైనా అడిగాడు అభి. ఏరా, నువ్వు చేసుకున్నావా, నన్ను అడుగుతున్నావు అన్నాడు దేవ్. నాకంటే చెల్లి ఉందిరా, చెల్లి పెళ్లి చేసి కానీ నేను చేసుకోవడానికి వీల్లేదు. నీకు అలా కాదు కదా, ఉన్నది ఒక్కడివి, మంచి ఉద్యోగం, ఇక పెళ్ళే కదా తరువాయి అన్నాడు అభి. దేవ్ మనసులోని మాట ఏంటో కనుక్కోవడానికి. చూద్దాంరా, నాకైతే పెళ్లి చేసుకోవాలని అసలు ఇష్టం లేదు అన్నాడు. దేవ్ మాటలతో అభి ఆశ నీరు గారిపోయింది. అంశు గురించి మాట్లాడుతున్నప్పుడు బయటపడతాడేమో అని ఎదురు చూశాడు. కానీ అలా జరగలేదు. తన గురించి అడిగినా కూడా కనీసం చెప్పడం లేదు. అసలు అతనికి పెళ్ళి, ప్రేమ అంటే ఎందుకు ఇష్టం లేదో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఒక్క విషయం కూడా బయటపడడం లేదు.
ఇంటికి వెళ్ళిన అంశు స్వయాన భోజనం వండుకొని తీసుకుని వచ్చింది. ముగ్గురు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు. ఆ రోజంతా సరదాగా గడిచిపోయింది. మరుసటి రోజు అలాగే తోటలో తిరుగుతూ ఉండగా అభి, అంశు ఇంకా దేవ్ దగ్గరికి వచ్చి, నాకు కొంచెం పని ఉంది, వెళ్ళొస్తాను. మీరిద్దరూ ఇక్కడే ఉండి కాసేపు పొలాన్ని చూసుకోండి అనుకుంటూ వెళ్ళిపోయాడు. సాయంత్రం వెళ్ళిపోతున్నాను చెప్పాడు దేవ్ అంశుకి. మళ్ళీ ఎప్పుడు అడిగింది అంశు. ఇక అవసరం లేదు కదా అన్నాడు దేవ్. అప్పుడప్పుడు నన్ను చూడడానికైనా రావచ్చు కదా అంది అంశు. లేదు అంశు, నీ జీవితం వేరు, నన్ను మర్చిపో. నేను చెప్తున్నది ఆకతాయి మాటలు కాదు. నా కోసం ఆలోచించి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అన్నాడు దేవ్. ప్లీజ్ అలా మాట్లాడొద్దు. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. ఎప్పుడూ నీ ఆలోచన నన్ను వేడడం లేదు. నువ్వు లేకపోతే చచ్చిపోతానేమో అనిపిస్తుంది అంటూ వచ్చి దేవ్ని అల్లుకుపోయింది అంశు. అంశుని విడిపించాలని ప్రయత్నిస్తూ, ప్లీజ్ అంశు వదిలిపెట్టు, ఎవరైనా చూస్తే నీకు ఇబ్బంది అవుతుంది అన్నాడు దేవ్. పర్వాలేదు, నా జీవితంలో పెళ్ళి సంసారం అంటూ ఉంటే అది నీతో మాత్రమే, లేకపోతే లేదు. అలాంటప్పుడు నాకు ఎలాంటి సమస్య లేదు, ఎవరు చూసినా ఇబ్బంది లేదు అంటూ అతన్ని అలాగే అల్లుకుపోయింది అంశు. ఇప్పుడు దేవ్ ఏం చేస్తాడు? అంశు నిర్ణయానికి తన సమాధానం ఏంటి? మీకేమైనా తెలిస్తే చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమి జ్యోతి.